అయితే కంచగచ్చబౌలి భూములపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు సాయంత్రం 3:30 గంటలకు నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ కు సుప్రీం ధర్మాసనం ఆదేశాలిచ్చింది. తుది ఆదేశాల వరకు కంచగచ్చబౌలి భూముల్లో ఎటువంటి పనులను చేపట్టకూడదని స్పష్టం చేసింది. మధ్యాహ్నం 3:30 గంటల్లోగా కంచగచ్చబౌలి స్థలాన్ని సందర్శించి మధ్యంతర నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్ కు సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు రిజిస్ట్రార్ నివేదిక ఇచ్చాక మధ్యాహ్నం 3:45 సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ వివాదంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోందని సుప్రీంకోర్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తెలిపారు. హైకోర్టులో జరిగే విచారణపై తాము ఎలాంటి స్టే ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కంచగచ్చబౌలి భూముల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోరారు. కంచగచ్చబౌలి భూముల్లో వన్యప్రాణులున్న చోట భూములు చదును చేయాలి అంటే నిపుణుల కమిటీ పర్యటించాలని, అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, అవన్నీ ఏమీ చేయకుండా పర్యావరణానికి హాని కలిగించేలా అకస్మాత్తుగా తెలంగాణ సర్కార్ చర్యలు చేపడుతోందని తెలిపారు. గతంలో సుప్రీం ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా అక్కడ అధికారులు వ్యవహరిస్తున్నారని, కొన్ని రోజులుగా భూముల వద్ద ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయని సుప్రీంకు పిటిషనర్ తెలిపారు. సుప్రీం తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని కొట్టేయాలంటే నిపుణుల కమిటీ వేయాల్సి ఉంటుందని, కానీ పర్యావరణానికి హాని కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పనులపై వెంటనే విచారణ చేపట్టాలని జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు. దీనిపై వెంటనే స్పందించిన ధర్మాసనం మధ్యాహ్నం 3:45 విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది.